స్త్రీల కవిత్వం. దీని స్వేచ్ఛానువాదం దియా విఘ్నేష్. అంటే ఇందులో 4-5 తరాల స్త్రీలు అన్ని ఇతర భాషల్లో రాసిందంతా ఈ దియా విఘ్నేష్ గారు అనువాదం చేసి ఒక దగ్గరికి మనకి కూర్చి అందిస్తున్నారు దీన్ని. ఇందులో స్త్రీలు రచయిత్రులు మాత్రమే రాసిన కవిత్వము. 4 తరాలుగా ఉన్న ఒక 60 మంది కవయిత్రుల రచనలు తీసుకుని అనువాదాన్ని ఇక్కడ ఒక కూర్పుగా మన ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ పుస్తకాన్ని ఎలుంగు ప్రచురణలు హైదరాబాద్ వారు తీసుకొచ్చారు. ఇది 120 రూపాయలు ఉన్నది. మీకు బయట బుక్ స్టాల్స్లో కూడా దొరుకుతుంది. ఈ కవిత్వము అనేక సందర్భాల్లో స్త్రీలు రాసింది. మనం ఈ 2 రోజులుగా మనం చెప్పుకుంటున్నాము. అదే ఎప్పుడు సాహిత్యము సమాజానికి ఎంతో సంబంధం ఉన్నదని, సమాజంలో మార్పులకి సమాజ నిర్మాణానికైనా సమాజం నుంచి మనం ఎలా ఉండాలన్నది సాహిత్యం నుంచే నేర్చుకుంటాము. సాహిత్యము మన ఆలోచనల్ని మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి ఒక ఆలంబన. అలాంటి కవిత్వము ఒకప్పుడు కవిత్వం అనే కాదు, అసలు ఏ రచనలు కూడా స్త్రీలకి చేయకూడదని ఉండేది, నిషేధం అన్నమాట. స్త్రీలు నువ్వేంటి వంటింటికే పరిమితం, నువ్వు పెళ్ళి పిల్లలు ఇంటి పని దీనికే ఉండాలి, కానీ నువ్వేం మాట్లాడతావు నీకేం తెలుసు అని అన్నిటికీ అణిచేసే పితృస్వామ్య సమాజంలో ఉన్న ఈ 4 తరాల స్త్రీలు తమ ఊహల్ని, భావజాలాన్ని, ధిక్కారాన్ని ఎలా ఒక కవితా రూపంలో తీసుకొచ్చారో ఇతర భాషల కవితలన్నీ అనువదించి ఇక్కడ ఒక కూర్పుగా తీసుకొచ్చారు. దీనికి ఈ కవితల్ని ఒక పొందుపరచడంలో కొన్ని శీర్షికలుగా కూడా పెట్టారు. ఒకటి ఆదివాసీ అని పెట్టారు, ఇంకా దళిత్, దేవాదాసి, ముస్లిం, బ్లాక్ ఉమెన్, పితృస్వామ్యం, గృహహింస, అత్యాచార సంస్కృతి, మతం, ట్రాన్స్ కవిత్వం, యుద్ధ వ్యతిరేక కవిత్వం, సామ్రాజ్యవాదం, రాజ్య అణిచివేత. ఈ పుస్తకానికి ముందు మాట పి వరలక్ష్మి గారు చాలా బాగా రాశారు. ఆ ముందు మాట నుంచే మనం మొత్తం ఆ పుస్తకంలో ఉన్న కవితల యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి చాలా దోహదం చేసింది. అంటే స్త్రీలు కుటుంబ పరిధి దాటి బయట రాజకీయ, సామాజిక, తాత్విక అంశాలపై కూడా రచించగలరు అన్న అది ఇక్కడ ఈ కవితల్లో మనకి కనిపిస్తుంది. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుత కవిత్వాన్ని ఒక చోటకి తీసుకొచ్చారు. ఈ స్త్రీల వ్యక్తీకరణలో కవిత్వం రాజకీయంగా రూపొందిన తీరు చాలా గమనించాల్సిన విషయము. అంటే ఎప్పుడు స్త్రీలు తమ గురించి తాము ఆలోచించుకుని అక్కడికే ఆగిపోతున్నారు. దాన్ని వ్యక్తపరచనివ్వని ఈ సమాజంలో ఒక కవితగానో ఒక కావ్యంగానో వ్యక్తపరచడానికి ఒక ముందు అడుగేయడము ఒక ప్రోగ్రెసివ్నెస్ అది. అట్లా ఈ స్పష్టీకరణతో కూడా సాహిత్యం రాజకీయంగా ఎట్లా అంశంగా రూపొందింది అన్నది ఇందులో చూపించారు మనకి. అట్లనే వరలక్ష్మి గారు ఇందులో ఇంకొక మాట కూడా చెప్పారు. ఎందుకంటే ఇది చాలా చివరి నిమిషంలో నాకు ఇచ్చి ఆవిష్కరించమన్నారు. నేను వరలక్ష్మి గారి ముందు మాట మీద ఆధారపడి ఇదంతా చెప్తున్నాను. ఈ పుస్తకంలో ఇంకొక పెద్ద లోటు కూడా ఉన్నది, ప్రేమ కవిత్వం, విప్లవ కవిత్వం లేకపోవడం అని. ఎందుకంటే ప్రేమ పురుష వ్యక్తీకరణగానే ఎప్పుడు ఉంటున్నది కదా, చాలాసార్లు అది స్త్రీల సౌందర్య వర్ణన చుట్టూతో ఉండిపోతుంది. అందువల్ల స్త్రీ ప్రేమ కవిత్వం ఉండాల్సింది, విప్లవ కవిత్వం బలమైన రాజకీయ వ్యక్తీకరణ. ఇది స్త్రీల వైపు నుండి అద్భుతంగా పలికింది. అవి కూడా ఇందులో రావాల్సింది ఉంది, రాలేదు, ఆ లోటు ఉన్నదని వరలక్ష్మి గారు అన్నారు. అయితే నేను ఈ 4 తరాలకి సంబంధించి
మొదటి తరంగా సావిత్రిబాయి ఫూలే గారు రాసిన మేల్కొండి కవిత చదివి వినిపిస్తాను. అణగారిన అంటరాని వాళ్ళలారా లేవండి, లేచి మీ తోటివారిని కూడా మేల్కొల్పండి. ఈ సంప్రదాయాల బానిసత్వం నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోవడానికి లేవండి. మీ బతుకుల్లోని చీకటిని తరిమి వెలుగుని నింపడానికి చదువుకోవడానికి లేవండి. ఐక్యం కండి, కలిసి రండి. ఇది ఇది ఏ శీర్షిక కింద వచ్చిందంటే యుద్ధ వ్యతిరేక కవిత శీర్షికన ఈ సావిత్రిబాయి ఫులేది వచ్చినది. ఇంకా ముస్లిం శీర్షికన తస్లీం నస్రీన్ రాసిన ఒకటి ఉన్నది. అది ఏంటంటే నాదని చెప్పుకోవడానికి ఏ మాతృభూమి లేదా. తస్లీం నస్రీన్ గారు రాసింది. నేనంత ప్రమాదకరమైన దాన్న, నేరస్తురాలనా, మానవత్వమే లేని దుర్మార్గపు శత్రువునా, నా సొంత దేశంలో నేనొక దేశద్రోహినా, నాదని చెప్పుకోవడానికి నాకంటూ ఓ జన్మభూమి ఉండకూడదా, నా నుండి నా దేశాన్ని లాక్కుంటారా, జీవితమంతా నాకంటూ ఏ దేశం లేని దానిగా నన్ను బహిష్కరిస్తారా అంటూ మొదలుపెట్టి ఆమె ఇట్లా ముగించారు. ఏది ఏమైనప్పటికీ నాది అని చెప్పుకోవడానికి నాకంటూ ఓ సొంత దేశాన్ని నేను పొందలేను. నా దేశమా, నా గుండెని తూట్లు పొడిచి నా జీవితాన్నే కాదు నా నుండి నా దేశాన్ని కూడా లాగేసుకున్నావు నువ్వు అన్న కవిత ద్వారా ఆ ముస్లిం స్త్రీ వేదనని వ్యక్తం చేశారు. అలానే మూడో తరంగా నేను అనుకుంటున్న దాంట్లో అమృతా ప్రీతం గారి తిరస్కారం కవిత. ఈ ప్రపంచాన్ని అమ్మి మేము ఒక రోజుని కొన్నాం, ధిక్కారం గురించి మాట్లాడుతున్నాం, స్వప్నాల సంచిని అల్లుకున్నాం, గజం గుడ్డ చింపి వయసొచ్చాక రవిక కట్టుకున్నాం, ఆకాశపు గోడ మీద నుండి మేము ఈరోజు మేఘావృతపు అడ్డును తొలగించి ఒక గుటక వెన్నెలను తాగాం, మృత్యువు నుండి అరువు తెచ్చుకున్న గడియల్ని మేము పాటలుగా పాడి దాని అప్పు చెల్లించేస్తాం. అట్లా ఇలా ఎంత ముఖ్యమైన ఇతర భాషల్లో రాసిన కవితల అనువాదాన్ని ఒకచోటే మనకి అందించడానికి పూనుకున్న దివ్య విఘ్నేష్ గారి ఈ ప్రయత్నాన్ని మనం మెచ్చుకోవాల్సి ఉంది. ఇంకా నాలుగో తరానికి అంటే ఇప్పుడు ప్రజెంట్ తరానికి సంబంధించిందిగా నేను భావిస్తున్నాను. మౌమితా ఆలం గారు రాసింది. అవును, నేను ముస్లిం మహిళను నేను, కానీ అమ్మకానికి సరుకుని కాదు. నా జీవితాన్నంతా స్వతంత్ర పోరాటంలో త్యాగం చేశాను, తెల్లవాడికి ఎదురు నిలబడ్డాను. షహీన్ బాగుని నేను, కాశ్మీర్ మణిపూర్లో వినిపిస్తున్న గొంతులకు నువ్వు భయపడుతున్నావే, ఆ గర్జనను నేనే. అణిచివేతకి వ్యతిరేకంగా నిలబడతాను. జామియాలో, అలీఘర్లో నిన్ను బట్టబయలు చేయలేదు. నువ్వు ధ్వంసం చేయాలని చూస్తున్న చరిత్రని నేను, నువ్వు తుడిచిపెట్టాలనుకుంటున్న భౌగోళిక స్వరూపాన్ని నేను, అణిచివేతని ధిక్కరించే అన్నలందరి చెల్లిని నేను, అదృశ్యమైన కొడుకుల్ని కన్నా తల్లిని నేను, అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రేమని పంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉపశమనాన్ని కలిగించే భార్యని నేను ఈ నేలలో ఉన్నాను, రగిలే మంటల్లోనూ ఉన్నాను, నీలివర్ణపు ఆకాశంలో ఉన్నాను, తప్పుల్ని ఎత్తి చూపే గలల్లో ఉన్నాను. నేను ఒక నర్సుని, డాక్టర్ని, ఫైటర్ని, రిపోర్టర్ని. నేను బుర్కాలో ఉంటాను, బుర్కా లేకుండానూ ఉంటాను. మాటలు రాని వారి గొంతికని నేనే అయూబ్ని, నేనే ఖానుమ్ని, నేనే సిద్రని, నేనే అజిమ్ని, నేనే ఇస్మత్ని, నేనే రాణాని, సింగు సరిహద్దులో వెలిగే కోటి కాంతుల మెరుపుని నేనొక ముస్లిం మహిళను. నిన్నే ఓ పిరికిపంద, కళ్ళుండి చూడలేని గుడ్డివాడ, నీకోసమే నేను నా కళ్ళల్లో కొవ్వొత్తులను మోసుకు తిరుగుతున్నాను. అవును, నేనొక ముస్లిం మహిళను, కానీ వేలం వేసేందుకు నేనేమీ సరుకుని కాను. ఇట్లా ఈ అద్భుతమైన కవితలన్నీ అనువాదం రూపంలో ఉన్నవి. ఈ ప్రపంచ స్త్రీల కవిత్వం అన్న పుస్తకం మన బుక్ స్టాల్స్లో దొరుకుతుంది. ఈ ఎలుంగు ప్రచురణలు ప్రచురించారు. ఈ అవకాశం ఇచ్చిన నాకు వెలిసిన వాళ్ళకి ధన్యవాదాలు.